నెక్స్ట్ ఈ ఆస్తి పంపకాలు అయిన తర్వాత ఉన్న ఆస్తే తక్కువగా ఉండటం వల్ల ఈ పంపకాలు అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా చాలా తక్కువగా ఆస్తి ఈ ల్యాండ్స్ గానీ ఇవన్నీ కూడా రావటం అయితే జరుగుతూ ఉంటుందనమాట. దానివల్ల పండే వ్యవసాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళ నిత్యావసరాలు గానీ, వాళ్ళు తినే పరిస్థితి కూడా అక్కడ చాలా దీనిగా ఉంటుందనమాట. ఈ ల్యాండ్స్ డివైడ్ అయినట్టయితే. సో దానివల్ల రేపొద్దున పుట్టే పిల్లలు గాని, వీళ్ళందరికీ కూడా పంపకాలయ్యేటప్పటికి అక్కడ ఇంకేం మిగలదనమాట. సో దానికోసం వీళ్ళంతా ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని తరాల నుంచి కూడా ఈ హెడ్డీ అనే ఈ గిరిజన తెగ ఏదైతే ఉందో, ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములందరికీ కలిపి ఒకే భార్యని ఇచ్చి పెళ్లి చేసే ఒక సాంప్రదాయాన్ని అప్పటి నుంచి కూడా వాళ్ళు కొనసాగిగా చేసుకుంటూ వస్తున్నారనమాట. అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు ఈ మ్యారేజ్‌లో కూడా జరిగిందండి. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ మ్యారేజ్ ఏంటంటే ఒక హాట్ టాపిక్‌గా సోషల్ మీడియాలో అయితే సర్క్యులేట్ అవ్వటం జరిగింది. ఇది